Hello everyone. Good afternoon. Welcome to the Cloud Freak Technology. సో ఈ సెషన్ లో మనం స్నోఫ్లేక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు స్నోఫ్లేక్ ఏంటి, రైట్? మార్కెట్ లో స్నోఫ్లేక్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ మనకు టూల్స్ ఏం అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో స్నోఫ్లేక్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ టూల్. సో జనరల్ గా మీరు ఏ క్లౌడ్ అయినా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అజూర్ లోకి వెళ్ళిపోతే మనకు డెడికేటెడ్ గా మనకి ఏంటంటే ఆ, మనకు డేటా వేర్ హౌస్ టూల్ ఉంది, రైట్? ఆ డేటా వేర్ హౌస్ టూల్ ఏమంటామంటే మనం సినాప్స్ మనకు ఉంది. వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టూల్, ద టూల్ నేమ్ ఇట్ కాల్ సినాప్స్. మనకు ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్తే మనకు రెడ్ షిఫ్ట్ ఉంది, రైట్? అండ్ గూగుల్లో మనకు బిగ్ కోర్ ఉంది, రైట్? సో వీటన్నిటికంటే మనకి ఏంటంటే ఇంకా బెటర్ గా క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ తో ఇంకా బెస్ట్ ఫ్యూచర్స్ తో మనకేంటంటే స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ టూల్ అని మార్కెట్ లో మనకు అవైలబుల్ గా ఉంది, రైట్? స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ టూల్, దీన్ని ఏమంటారంటే క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ సొల్యూషన్ అంటారు, రైట్? అంటే బిగ్ వర్క్ లోడ్స్ ని, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్స్ ని హ్యాండిల్ చేసుకోవడానికి మనకు జనరల్ గా ప్రాజెక్ట్స్ లో డేటా వేర్ హౌస్ టూల్స్ ప్రిఫర్ చేస్తారు, రైట్? ఐదర్ కంప్లీట్ గా మైక్రోసాఫ్ట్ అజూర్ అయితే సినాప్స్ ప్రిఫర్ చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ అయితే రెడ్ షిఫ్ట్, అండ్ గూగుల్ అయితే మనకు బిగ్ క్వరీ. సో అంటే ఎవ్రీ క్లౌడ్ కి డెడికేటెడ్ గా ఒక డేటా వేర్ హౌస్ టూల్ ఉంది, రైట్? సో ఇవి కాకుండా మనకు బయట మనకు థర్డ్ పార్టీగా స్నోఫ్లేక్ కూడా ఉంది. అంటే ఈ స్నోఫ్లేక్ అనేది ఒక కంప్లీట్ గా ఒక టూల్ కనే కాదు, సో ఇట్ విల్ కంపాటబుల్ విత్ ఆల్ క్లౌడ్స్. అంటే ఏడబ్ల్యూఎస్ లో యూస్ చేసుకోవచ్చు, అజూర్ లో యూస్ చేసుకోవచ్చు, జీసీపీ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు, రైట్? అంటే పర్టికులర్ డేటా వేర్ పర్టికులర్ క్లౌడ్ కని ఎలా అయితే వాళ్ళు ఓన్ గా డిజైన్ చేశారో, సో ఈ స్నోఫ్లేక్ ఏంటంటే పర్టికులర్ ఏ క్లౌడ్ కి కూడా రిలేటెడ్ కాదు, అన్ని క్లౌడ్స్ కి మనకి ఏంటంటే కంపాటబిలిటీ ఉంటుంది. జనరల్ గా స్నోఫ్లేక్ కి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. జనరల్ గా మనకు క్లౌడ్ లో చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫినాప్స్ యూస్ చేస్తున్నాం మైక్రోసాఫ్ట్ అజూర్ లో, రైట్? ఎర్లియర్ మనకు డెడికేటెడ్ సీక్వెల్ పూల్ అనేవాళ్ళు, ఇప్పుడు మనకు సినాప్స్ అని యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు డేటా వేర్ హౌస్ ని మనం మెయింటైన్ చేయాలంటే, రైట్, వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫస్ట్ మనం ప్రొవిజన్ చేయాల్సి వస్తుంది. మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలంటే కాస్ట్ అనేది మనకు రైట్ మనకు ప్రాసెస్ అవుతుంది. బట్ స్నోఫ్లేక్ ఏంటంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. బ్యాక్ ఎండ్ అనే ఇన్బిల్ట్ గా ఈ స్నోఫ్లేక్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండానే అంతా డిజైన్ చేసి మనకి ఇచ్చేసారు, రైట్? సో ఫస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇది కంప్లీట్ గా అన్ని క్లౌడ్స్ కూడా కంపాటబిలిటీ ఉంటుంది. ఫస్ట్ అట్లా ఫ్యూచర్. సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం లేదు. థర్డ్ ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే పే యాజ్ యూ గో మోడల్ అనమాట. పే యాజ్ యూ గో మోడల్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, చూడండి ఇక్కడ నేను స్నోఫ్లేక్ ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ చూస్తే వాళ్ళు ఇనిషియల్ గా $400 ఇచ్చారు. సో ఈ $400 లో మనకు 28 days వ్యాలిడిటీ వస్తుంది. మనం ఇక్కడ డేటా వేర్ హౌస్ క్రియేట్ చేసుకోవడం, ఇన్సైడ్ టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్ అన్ని మనం ఇక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు, రిటర్న్ చేసేసుకోవచ్చు, రైట్? ఇదైతే ఫ్రీ ట్రయల్, $400 ఇస్తున్నారు, రైట్? కావాలంటే మనకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మనం ఏంటంటే పే యాజ్ యూ గో మోడల్ వెళ్తాం. ఎలా అయితే మనకు మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్లో మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రీ ట్రయల్ ఎలా అయితే సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేసుకుంటాం, ఇక్కడ సబ్స్క్రిప్షన్ లో మనకు ఫ్రీ ట్రయల్ ప్లస్ పే యాజ్ యూ గో ఉంటుంది, రైట్? పే యాజ్ యూ గో మోడల్ అనేది ఎప్పుడైనా సరే మనకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ప్రిఫర్ చేస్తారు. అలాగే మనకు స్నోఫ్లేక్ లో కూడా మనకి ఇక్కడ పే యాజ్ యూ గో మోడల్, రైట్? అంటే యూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనం అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వరీ రాస్తున్నాను, రైట్? క్వరీ ఏంటంటే డేటా అండ్ రిట్రీవ్ చేస్తున్నాను. ఆ రిట్రీవ్ జరిగే ప్రాసెస్ లోనే, అంటే యూజ్ చేసుకునే ప్రాసెస్ లోనే మనకు అమౌంట్ అనేది వాళ్ళు బిల్ ఛార్జ్ చేస్తారు, కానీ యూజ్ చేయనప్పుడు మాత్రం మనకు బిల్ అనేది ఛార్జ్ అవ్వదు, రైట్? ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే వీ కెన్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్ సేమ్ యాజ్ ఈటీఎల్. అంటే జనరల్ గా మనం అజూర్ డేటా బ్రిక్స్ యూస్ చేస్తాం, ఆర్ ఎల్స్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో డేటా ఫ్లోస్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేస్తాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకుంటే మనకు లైక్ డేటా మూవ్మెంట్ చేస్తున్నాం అనుకోండి, సోర్స్ నుంచి డెస్టినేషన్ కి డేటా మూవ్మెంట్ చేసే ప్రాసెస్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి, రైట్? సో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా సోర్స్ నుంచి డేటా డెస్టినేషన్ లో లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేజింగ్ లేయర్ మెయింటైన్ చేసి బ్రాంజ్ లేయర్ లోకి రా అమౌంట్ ఆఫ్ డేటాని మనం బ్రాంజ్ లేయర్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ ఐదర్ డేటా ఫ్లోస్ కాన్సెప్ట్ కానీ డేటా బ్రిక్స్ కాన్సెప్ట్ యూస్ చేసి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నాం, లైక్ డేటా క్లెన్జింగ్, డేటా వ్యాలిడేషన్స్, రైట్? సో బిజినెస్ లాజిక్ పర్ఫామ్ చేయడం, ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్స్ టేబుల్స్, ఇవన్నీ మనం పర్ఫామ్ చేస్తున్నాం.
ఇలా పర్ఫామ్ చేయడానికి మనకి ఏంటంటే ఒక ఈటీఎల్ టూల్ కావాలి. ఎదర్ మైక్రోసాఫ్ట్ అజూర్లో అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తాం, అండ్ ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తే గ్లూ యూజ్ చేస్తాం, రైట్? ఇలాంటి ఈటీఎల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేస్తాం, రైట్? అలాగే మనకు స్నోఫ్లేక్ లో ఏంటంటే మనకు ఎలాంటి ఈటీఎల్ హెల్ప్ లేకుండానే మనము కొన్ని సెట్ ఆఫ్ మినిమం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనం అప్లై చేయొచ్చు, రైట్? ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ హై స్కేలబిలిటీ. హై స్కేలబిలిటీ అంటే జనరల్ గా మనకు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు అజూర్ డేటా బ్రిక్స్ లో చూడండి, మనం క్లస్టర్స్ క్రియేట్ చేస్తాం. క్లస్టర్స్ ఏది క్రియేట్ చేస్తాం? క్లస్టర్స్ లో గ్రూప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి. ఆ డేటాని హ్యాండిల్ చేయాలంటే మనకు బ్యాక్ ఎండ్ మిషన్స్ ఉంటాయి. డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, షఫ్లింగ్ అవుతుంది, రైట్? మల్టిపుల్ నోడ్స్ కి, అంటే ఒక పర్టికులర్ గా ఒక నోడ్ ఒక మిషన్ మీద బర్డెన్ పడకుండా డేటా అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, రైట్? అంటే అక్కడ క్లస్టర్ క్రియేట్ చేస్తాం, రైట్? అక్కడ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా బ్రిక్స్ లో క్లస్టర్ ఆప్షన్స్ ఉంటాయి. హై కాన్కరెన్సీ క్లస్టర్స్ ఇలాంటివి, రైట్? మినిమం వర్కర్స్ 2, మాక్సిమం వర్కర్స్ 8 అని చెప్పేసి మనం స్పెసిఫై చేస్తాం. అంటే ఎలా స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ జరుగుతుంది అంటే, స్కేల్ అవుట్ అంటే మెషన్స్ ఇంక్రీజ్ అవ్వడం, స్కేల్ ఇన్ అంటే మెషన్స్ డిక్రీజ్ అవ్వడం, ఆటోమేటిక్ గా బేస్డ్ అపాన్ వర్క్ లోడ్స్ బేస్ చేసుకొని. సేమ్ ఇక్కడ మనకు స్నోఫ్లేక్ లో కూడా హై స్కేలబిలిటీ మనకు అచీవ్ అవుతాం. అంటే స్కేల్ అవుట్, స్కేల్ ఇన్, మెషన్స్ ఇంక్రీస్ అవ్వడం, మెషన్స్ డిక్రీస్ అవ్వడం బేస్డ్ అపాన్ వర్క్ లోడ్స్ ని. సో జనరల్ గా స్నోఫ్లేక్ డేటా వేర్ వెళ్తున్నామంటే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాము అన్నప్పుడు ప్రాసెస్ లోనే జనరల్లీ పీపుల్స్ ఆర్ ప్రిఫరింగ్ స్నోఫ్లేక్, రైట్? బట్ ఇక్కడ చూడండి, ఆ ఇక్కడ మనము సినాప్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకేంటంటే ఇక్కడ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ ఫ్యూచర్ అనేది లేదు మనకి ఇక్కడ, రైట్? సేమ్ అజూర్ డేటా బ్రిక్స్ లో లాగా క్లస్టర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, మనకి ఇక్కడ హై అవైలబిలిటీ అనేది మనకి ఇక్కడ లేదు. బట్ స్నోఫ్లేక్ లో ఏంటంటే వీళ్ళు హై అవైలబిలిటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, స్కేల్ ఇన్ స్కేల్ అవుట్. నెక్స్ట్ డేటా రికవరీ. జనరల్ గా అజూర్ ఎస్క్యూఎల్ లో కానీ, మనకు సినాప్స్ లో కానీ, రెడ్ షిఫ్ట్ లో కానీ, బిగ్క్వరీలో మనం డేటా రికవరీ చేయాలంటే మనం సపరేట్ గా ఎక్స్ట్రా అనదర్ కాన్ఫిగరేషన్స్ టూల్ సెటప్ చేసి డేటా రికవరీ చేస్తాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ తీయాలనుకోండి, సపరేట్ బ్యాకప్ టూల్ యూస్ చేసుకొని మనం బ్యాకప్ తీస్తాం. అజూర్ రికవరీ సర్వీస్ వాల్ట్ ఇలాంటివి తీసుకొని బ్యాకప్ తీస్తాం, లేదా డేటా రికవరీ ప్రాసెస్ ఎక్స్ట్రా అడిషనల్ టూల్స్ అనేవి కావాలి. బట్ ఇక్కడ సినాప్స్ లో ఎలాంటి ఎక్స్ట్రా టూల్స్ అనేవి అవసరం లేకుండా డేటాని రికవరీ చేసుకోవచ్చు, డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు, రైట్? సో ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్, రైట్? మనం ఏదైతే డేటాని డేటా వేర్ హౌస్ లో మనం స్టోర్ చేసుకుంటున్నామో మన డేటా అనేది ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఈజీలీ ఇంటిగ్రేటింగ్ విత్ రిపోర్టింగ్ టూల్స్. అంటే మనకు విజువలైజేషన్ లో కానీ, రిపోర్టింగ్ టూల్స్, పవర్ బిఐ కానీ, రైట్? ఇలాంటి మనకు ట్యాబ్లు, వాటితో మనము రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి వెల్ కంపేర్ టు అదర్ డేటా వేర్స్ తో చూసుకుంటే. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే హ్యాండిల్ సెమీ స్ట్రక్చర్ డేటా, రైట్? ఎస్క్యూఎల్ ఏంటి, మనకు జనరల్ గా ఐదర్ సినాప్స్ లో కానీ, మనకు ఎస్క్యూఎల్ లో కానీ ఏమవుతుంది, మనం ఓన్లీ స్ట్రక్చర్ డేటాని మాత్రమే లోడ్ చేయొచ్చు, బట్ సెమీ స్ట్రక్చర్ డేటాని మనం లోడ్ చేయలేం, రైట్? బట్ ఇక్కడ స్నోఫ్లేక్ లో కూడా ఏంటంటే ఈవెన్ దో అది సెమీ స్ట్రక్చర్ డేటా అయినా సరే స్ట్రక్చర్ డేటా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అదొక మనకు అడ్వాంటేజెస్. నెక్స్ట్ వితౌట్ ఈటీఎల్ టూల్ వీ కెన్ లోడ్ యూజింగ్ కాపీ కమాండ్. అంటే ప్రీవియస్ మనం డిస్కస్ చేసుకున్నాం ఎలాంటి ఈటీఎల్ అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ, రైట్? ఏడబ్ల్యూఎస్ గ్లూ ఇలా వీటితో అవసరం లేకుండా, రైట్? ఈటీఎల్ టూల్స్ అవసరం లేకుండా స్నోఫ్లేక్ లోనే మనకు కాపీ అనే ఒక కమాండ్ ఉంటుంది, రైట్? ఆ కాపీలో మనకు ఆప్షన్స్ ఉంటాయి, రైట్? డేటాని మనకు టార్గెట్ లోకి ఈజీగా మనం లోడ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఇన్బిల్ట్ ఇట్ హ్యావ్ ది పర్ఫార్మెన్స్ అండ్ ఆప్టిమైజేషన్స్ మైక్రో పార్టీషన్స్ అండ్ క్లస్టర్స్ కి. సో ఏంటంటే జనరల్ గా అజూర్ డేటా బ్రిక్స్ లో చూసుకోండి, లేదా ఎస్క్యూఎల్ లో తీసేసుకోండి, ఏడిఎఫ్ పైప్ లైన్స్ లో కానీ మన డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు డేటాని డిస్ట్రిబ్యూట్ చేయాలి, షఫలింగ్ చేయాలి, అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, అజూర్ డేటా బ్రిక్స్ లో మనకు పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ క్యాషింగ్ అండ్ పర్సిస్టెన్స్, బ్రాడ్కాస్ట్ జాయినింగ్, వెరాడరింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు స్పార్క్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఎందుకు, డేటాని మనకు పర్ఫార్మెన్స్ ఇది బాగుంటాడు, రైట్? ఇక్కడ స్నోఫ్లేక్ లో మనకి ఏంటంటే అక్కడ మనం ఏంటి అడిషనల్ గా అవి పర్ఫామ్ చేస్తున్నాం, బట్ ఇక్కడ స్నోఫ్లేక్ ఏంటంటే బై డిఫాల్ట్ గా అవి ఇన్బిల్ట్ అయి ఉంటాయి, మనం సపరేట్ గా పర్ఫామ్ చేయాల్సిన పని లేదు. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్.
నెక్స్ట్ డేటా బ్యాకప్ తీసేటప్పుడు ఎక్స్ట్రా ఏమి టూల్స్ అవసరం లేదు. మనము స్నోఫ్లేక్ లోనే ఇన్‌బిల్ట్ గా మనకు డేటా బ్యాకప్ తీసుకోవడానికి, డేటా రికవర్ తీసుకోవడానికి మనకి ఇక్కడే ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లేక్ మీరు యూజ్ చేస్తే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో కొన్ని చేంజెస్ తోటి మీరు డిప్లాయ్ చేశారు, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మేడ్ ఎనీ చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ యూ ఫీల్ దేర్ ఆర్ ఇష్యూస్ ఇన్ యువర్ కోడ్, రైట్? అప్పుడు మీరు ఏంటంటే రోల్ బ్యాక్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. అంటే టైం ట్రావెల్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఎలా అయితే అజూర్ డేటా బ్రిక్స్ లో డేటా టేబుల్స్ లో మనకి ఎలా అయితే టైం ట్రావెల్ అనే ఫ్యూచర్ ఉందో, ఇక్కడ కూడా మనకు టైం ట్రావెల్ అనే ఫ్యూచర్ ఉంది స్నోఫ్లేక్ లో. నెక్స్ట్ డేటా షేరింగ్. SQL లో కానీ సినాప్స్ లో కానీ ఆర్ అదర్ థర్డ్ పార్టీ డేటా వేర్ హౌస్ లో కానీ మనకు వేరే ఆర్టీపీఎంఎస్ కాన్సెప్ట్స్ లో డేటా షేరింగ్ చేయాలంటే మనం ఎక్స్ట్రా ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ ఏం అవసరం లేకుండా డేటా అనేది మనం షేర్ చేయొచ్చు ఈజీగా. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే షెడ్యూల్ ది క్వరీస్ అండ్ ప్రొసీజర్, నో నీడ్ అదర్ టూల్స్ ఇన్ బిల్ట్, ఇట్ హ్యావ్ ద టాస్క్. మనకు అజూర్ డేటా బ్రిక్స్ లో, రైట్, అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనం ఈటీఎల్ ప్రాసెస్ చేసేటప్పుడు ప్రొడక్షన్ లో మన జాబ్స్ అనేవి రన్ అవుతుంటాయి. షెడ్యూల్ గా జాబ్స్ ని రన్ చేస్తుంటాం, రైట్? ఎలా రన్ చేస్తాం? ఐదర్ ఎయిర్ ఫ్లో కానీ ఇలాంటి థింగ్స్ చూస్ చేసుకొని మనము జాబ్స్ ని షెడ్యూల్ చేస్తుంటాం. అడిషనల్ కాన్ఫిగరేషన్స్ మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే అడిషనల్ కాన్ఫిగరేషన్స్ అవసరం లేదు. స్నోఫ్లేక్ లోనే బై డిఫాల్ట్ గా మనకు టాస్క్ అని ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ బేస్ చేసుకొని మన యొక్క రాసే ప్రొసీజర్స్ కానీ క్వరీస్ కానీ మనము షెడ్యూల్ గా రన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి, రైట్? ఈ స్నోఫ్లేక్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు కొన్ని మ్యాండేటరీ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడితో మనం క్రియేట్ చేసుకుంటే స్నోఫ్లేక్ అనేది మనకు క్రియేట్ అవుతుంది, రైట్? ఈ స్నోఫ్లేక్ యూజ్ చేసుకొని అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనకు ఈటీఎల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని క్లౌడ్ లో ఉన్న ఏదైనా స్టోరేజ్ లోంచి ఏడిఎల్ఎస్ జంటూ కానీ బ్లాబ్ లో కానీ ఉన్న డేటాని స్నోఫ్లేక్ లోకి లోడ్ చేయొచ్చు. స్నోఫ్లేక్ లో ఉన్న డేటాని మనం ఏడిఎల్ఎస్ జంటూలో కానీ బ్లాబ్ లో కానీ డేటాని లోడ్ చేయొచ్చు. ఓకే, రైట్. అవి నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. థ్యాంక్ యూ గైస్.